హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. నేను మీకు ఈరోజు చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి. మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మాపర్లె రుచి ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది. తెల్ల చేప తీసుకున్నానండి 1 కేజీ. అది శుభ్రంగా చేసుకొని ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పుతో కడిగి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇలా ఇది 1 కేజీ చేప అండి. ఇలా ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి చీలికలు చేసుకుని అవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. పులుసుకు కావాల్సిన పదార్థాలండి ఇవి. 1 టమాటా తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దినుసులు అండి, గరం మసాలా దినుసులు, అవి కూడా పక్కన పెట్టుకున్నాను. 1 అల్లం వెల్లుల్లి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర అండి, పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది దీనివల్ల. ఈ గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర కాడలతో సహా అండి, అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు గల్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదిగోండి గ్రైండ్ చేసిన పేస్ట్ గ్రీనీ కలర్లో ఉంది కదా. స్టవ్ ఆన్ చేసుకొని కూర దాకా పెట్టుకొని దానిలో 4 గరిటెలు ఆయిల్ పోసుకొని అది కాగిన తర్వాత అలా కాగుతుంది కదండి, కొన్ని మెంతి గింజలండి తక్కువ కొంచెం వేసుకొని కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను. అలా వేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్లో. అలా ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్ కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను. వాటిని కూడా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి, ఎందుకంటే ఫాస్ట్గా వేగుతాయి కదా. ఉప్పు వేయగానే చిటికెడు పసుపు అండి, అవి 2 బాగా కలుపుకోవాలి. ఆనియన్స్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందామండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. అవిగా ఉడుకుతున్నాయి కదండి ఆనియన్స్ ఆయిల్లో. అలా తిప్పుతూ ఉంటే ఫ్రై అవుతాయి దోరగా. టమాటా కట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి, అవి కూడా వేసేసాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటా కూడా వేసేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. జార్లో ఉన్న అల్లం వెల్లుల్లి, కొత్తిమీర కాడలు, గరం మసాలా ఆ పేస్ట్ కూడా ఈ టమాటాలలో వేసేసాను. అవి కూడా దోరగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేలా వేపుకుందాం మసాలాని. ఫ్రై అవుతుంది కదండి. ఆనియన్స్లో ఈ గ్రీనీ పేస్ట్ వేసాను, టమాటా వేసాను. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న చేప ముక్కలు కూడా దాకలో వేసేసాను. అలా వేసి స్లోగా సర్దుకోవాలి. దాకలో తిప్పకూడదు కదా, చేప ముక్కలు ఊడిపోతాయి కదా. ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు, కారం వేస్తున్నాను. ఎక్కువ వాటర్ పోయకూడదండి. కారం కొంచెం తడిసేలా కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పులుసు కదా, తర్వాత చింతపండు రసంతో పులుసు పోస్తాం కదా, అందుకని కొంచెం కారం కొంచెం తడిసేలా పోస్తున్నాను అంతే వాటర్ని. అలా వేసుకున్న తర్వాత
ఒక క్లాత్ తీసుకుని ఆ దాకని రౌండ్గా తిప్పుకోవాలి, గరిటె పెట్టకుండా. స్లోగా అలా ఉడుకుతుంది కదండి, కొంచెం ఒకసారి అలా రౌండ్గా తిప్పుకొని ముక్కలకి కారం పట్టేలా తిప్పుకొని మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి 5 మినిట్స్ తర్వాత. కారం మొత్తం కలిసింది కదా, ముక్కలకి కలిసింది కదా. ఇప్పుడు నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు అది, దానిని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచానండి ఒక అరగంట ముందు. ఒక ఉల్లిపాయ సైజు అంత నిమ్మకాయ, ఒక ఉల్లిపాయ సైజు అంత చింతపండు తీసుకొని అలా నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి. చూడండి, ఇలా చింతపండు రసాన్ని ఇలా కూరలో వేసుకోవాలి. రసం పూర్తిగా అయ్యే వరకు ఇలా వాటర్తో పోసుకోవాలి. అలా కూరలో పోసుకొని దాకని ఒకసారి మూతతో ఉంచుకుందాం, మూత పెట్టుకుందాం. చూడండి, ఉడుకుతుంది చక్కగా, ఆయిల్ కూడా తేలుతుంది కదా. ఒకసారి దాకని క్లాత్ పట్టుకొని రౌండ్గా తిప్పుకుందాం, పులుసు మొత్తం ముక్కలకి పట్టేలా. అలా తిప్పుకొని మళ్ళీ ఉడికించుకుందాం కొంచెం సేపు. ఉడుకుతుంది కదండి, టేస్ట్ చూసుకుందామండి, ఉప్పు సరిపోయిందేమో అని మూత పెట్టేస్తున్నాను. ఉప్పు చాలనట్లయితే ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు. ఒకసారి మొత్తం ఇలా క్లాత్తో తిప్పుతున్నాను. ఉడికిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కాడలు తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూరలో వేస్తున్నాను. అక్కడక్కడ అలా వేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఉడికిందండి. ఇదిగో చూడండి, ఉడికింది. ఆయిల్ కూడా పైకి వస్తుంది. అదిగో చూపిస్తున్నాను చూడండి, నేను ఆయిల్ కూడా చుట్టూ వస్తుంది పైకి. కూర రెడీ అయిపోయిందండి. చిక్కబడింది పులుసు మొత్తం. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో వండి తప్పకుండా చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మరిన్ని వంటలు చేసి చూపిస్తాను. వీడియో కింద నా ఫోటో ఉంటుంది కదా, మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఫోటో పక్కనే రాణి కుకింగ్ స్టైల్ అనే నేమ్ ఉంటుంది, ఛానల్ నేమ్. దాని పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని ఒకసారి టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని రుచికరమైన వంటలతో మీకు రోజు కనిపిస్తూ ఉంటాను. కూర బాగా ఉడికిన తర్వాత అలా గిన్నెలోకి సర్దుకుందాం. ముక్కల్ని స్లోగా తీయాలండి, లేకపోతే కలిసిపోతాయి కదా కూరలో. అలా గిన్నెలో వేసుకుని సర్వ్ చేసేసుకుందాం. తినటానికి కూర రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టమండి ఈ పులుసు. అందుకే మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ఇది చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అలా ఒక గిన్నెలోకి సర్దుకుందాం. పులుసులో నేను గరం మసాలా కూడా వేసాను కదండి, అదే డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది ఈ కూరకి. అందుకే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
మీరు నా వీడియోని చూస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.